హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు బటర్ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. ఇది రోటీస్లోకైనా చపాతీలోకైనా వైట్ రైస్లోకైనా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు ఈ కర్రీ ప్రాసెస్ చూపిస్తాను రండి. ముందుగా 1/2 kg చికెన్ శుభ్రంగా వాష్ చేసుకొని దానిలో నిమ్మరసం యాడ్ చేసుకోండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ పసుపు, తర్వాత కారము 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, తర్వాత ధనియాల పొడి 1 టీ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్ యాడ్ చేసుకొని చక్కగా ఈ మసాలాలన్నీ చికెన్కి పట్టే విధంగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోండి. ఒక అరగంట పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ మొత్తం ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఈ చికెన్ ముక్కలు లైన్గా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా చక్కగా టర్న్ చేసుకుంటూ చికెన్ ఫ్రై చేసుకోవాలండి. మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. చూడండి, ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోండి. తర్వాత మిగతా చికెన్ ముక్కలు కూడా ఈ విధంగానే యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాక స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో బటర్ యాడ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్లు. ఈ బటర్ అంతా మెల్ట్ అయ్యేదాకా చక్కగా బాగా హీట్ అయినండి. తర్వాత ఇందులో ఒక దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, యాలకులు 4, తర్వాత ఇందులో 1 టీ స్పూన్ షాజీరా యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. ఈ ఫ్రై అయినాక ఇందులో ఉల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను. అవి పేస్ట్లా చేసుకొని ఈ విధంగా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో టమోటా పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఒక 2 పెద్ద సైజు టమోటాలు ఈ విధంగా పేస్ట్లా చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇదంతా చక్కగా ఫ్రై అవ్వాలి. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. వీటన్నిటిని మిక్స్ చేసుకొని ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు చక్కగా ఫ్రై అవనియండి. చూడండి, ఆయిల్ సపరేట్ అయింది. ఇప్పుడు ఇందులో 4 పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలండి. ఇదంతా పచ్చివాసన పోయే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో గరం మసాలా 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్ యాడ్ చేసుకొని మసాలాలన్నీ కలిసే విధంగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను కూడా యాడ్ చేసేసుకోండి. ఈ మసాలాలంతా చికెన్ ముక్కలకు పట్టే విధంగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 1 కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేయటం వల్ల మంచి గ్రేవీ వస్తుంది. ముక్కలకి మసాలాలన్నీ పడతాయి అన్నమాట. ఒకసారి మిక్స్ చేసుకొని
ఇప్పుడు మూత పెట్టేసుకొని స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఉడికించుకోవాలి ఒక 10 మినిట్స్. ఈ విధంగా 10 మినిట్స్ తర్వాత చూడండి చక్కగా ఉడికిపోయింది. మొత్తం వాటర్ అంతా ఎగిరిపోయి గ్రేవీ వచ్చింది. ఇప్పుడు లాస్ట్లో ధనియాల పొడి 1 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోండి. ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 20 సెకండ్స్ అలా కుక్ అవనియండి. అంతేనండి, చూడండి చక్కగా ఉడికిపోయింది. చాలా బాగుంటుందండి టేస్ట్. ఈ చపాతీలోకి అయితే టేస్ట్ అదిరిపోతుంది. రోటీస్లోకి, పుల్కాల్లోకి, దేనిలోకైనా, రైస్లోకైనా చాలా బాగుంటుంది. తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.